ఉండేందుకు లేకేందుకు సావమానవాలి. ఏం చేస్తుండు? సినిమాల గురించి సినిమాలు తీయమానాలి. నువ్వు ఆడదాని అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ రాజకీయ నాయకుల గురించి ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? రేషన్ కార్డు ఇస్తుండా? ఎవరికైనా చదువు చెప్తుండా? ఏం చేస్తుండు? సినిమాల గురించి సినిమాలు తీయమానాలి. ఆయన ఇంటి కొత్త కేర్ చేయడు. వాడు ఉండేందుకు లేకేందుకు సావమానవాలి. కాదు కానీ పట్టుకొచ్చి ఎందుకు తెలియదు? సినిమాలు చూడట్లేదా? సినిమాల గురించి కదా ఏమన్నా ప్రతిదీ సినిమా, ప్రతిదీ పాట. అయిపోతుందా? ఒక్కటి చేసి నాకు కూడా వస్తుంది డాన్స్ చేయడము, నాకు కూడా వస్తుంది పాట పాడడము. కాకపోతే ప్రజలకు మంచిగా చేస్తేనే వాడు జూబ్లీస్ లో ఉంటాడు, లేకపోతే వాడు జూబ్లీస్ లో ఉండడు. అదొకటి గుర్తుంచుకో. పింఛన్లు లేక ఎంతమంది బెడ్రూమ్లు లేక ఎంత బాధపడుతుండ్రు, పిల్లలకు చదువు లేక ఎంత బాధపడుతుండ్రు. ఒక్కొక్కళ్ళు కళ్ళు కాంపౌండ్లల్లో 400కు పొద్దున 7 గంటలకు పోయి రాత్రి 10 గంటల దాకా ఊడ్చి సీసాలు కడిగితే వాడు 400 ఇస్తుండు. ఆ 400 తన పిల్లలను ఏం పోషిస్తారు? సిగ్గు శరం లేదా వానికి? వాడు అబ్బాయి కుట్టలే, వాడు క్రిస్టియన్స్ కదా, వాడు క్రిస్మస్ జరుపుకోడా, వాడు హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకోడా? ప్రతి ఒక్కడు చెయ్యాలి, చేసి చూపిమని అప్పుడు ఆడు మొగోడు. క్రిస్టియన్ ఎవరు? రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నా, 2 రకాలు చెప్తున్నా. ఈసారి మొత్తానికి పోతాడు వాడు, లేకుండానే పోతాడు. ఈ ఎలక్షన్లల్లా చేస్తే కరెక్ట్ గా చేయమానండి. ఏదైనా పనులు ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ రాజకీయ నాయకుల గురించి ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? బూతులు తిడుతున్నారేంటి? ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? మీకేంటి అవసరం ఏంటి ఇక్కడ? ఏ రాజకీయ నాయకుల గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేం అవసరం? ఇక్కడ ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? నీకు దమ్ముంటే నువ్వు ఆడదాని అయితే ఏ జూబ్లీస్ లో పోయి మాట్లాడుతూ అక్కడ మాట్లాడు. అంతేగాని ఇక్కడికి వచ్చి భయపడతానికి కాదు. నేను రైతు బిడ్డను కాబట్టి అంత కోపం ఉంటది. రైతు బిడ్డ అయితేనే కోపం ఉంటది. మాట్లాడతావా? నీలేక సుఖంగా రాసుకుంటా కూర్చోలేను. రైతు